దయచేసి అందరూ కూడా ఈ రోజు నుంచి మనం కూటమిలో ఉండే మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని అయ్యవారిపల్లెలో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య కేసులో షేక్ నాగూర్ పాషాను అరెస్ట్ చేస్తున్నట్లుగా పామూరు సీఐ మాకినేని శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు బోడా మాధవి పనిచేసే పాఠశాలలో నిందితుడి పిల్లలు చదువుతుండటంతో ఇద్దరికి పరిచయం ఏర్పడిందన్నారు. ఈ పరిచయాన్ని దుర్వినియోగం చేస్తూ ఫోను, వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి వేధింపులు గురిచేశాడని తెలిపారు. ఈ వేధింపులను తట్టుకోలేక మాధవి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వెల్లడించారు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. సీఐ తెలిపారు. అయ్యవారిపల్లి విలేజ్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దాని మీద వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు రిజిస్టర్ పామూరు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో విచారణలో వెలుగు చూసిన నిజాలు ఏంటంటే షేక్ నాగూర్ భాష అనే ఇతను ఇక్కడ వెహికల్స్కి సీట్స్ కవర్స్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. ఇతని పిల్లలు వచ్చి సెయింట్ మార్క్స్ స్కూల్లో చదువుతారు. స్కూల్ పిల్లల విషయం మాట్లాడే విషయం వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సన్నిహితంగా కూడా ఏర్పడింది. ఆ సన్నిహిత సంబంధం విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఇవన్నీ చేసుకోవటం, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం ఇలా జరిగింది. దీనిలో ఏం చేశారంటే ఈ ముద్దాయి అయినటువంటి షేక్ నాగూర్ రికార్డింగ్ చేశాడు. అది అవతల విక్టిమ్ అయినటువంటి అమ్మాయి డిసీజ్డ్ చనిపోయినటువంటి అమ్మాయికి తెలియదు. ఇవన్నీ తెలియకుండా రికార్డ్ చేయడం జరిగింది. ఇవి తర్వాత ఈ రికార్డింగ్ అడ్డం పెట్టుకుని అతని సన్నిహిత సంబంధం ఇంకా కంటిన్యూగా కొనసాగిద్దామని చెప్పి ఈ అమ్మాయి మీద ప్రెషర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి అన్మ్యారీడ్. ఇది ఎన్నో రోజులు కొనసాగించడానికి ఇష్టం లేక అతన్ని రెసిస్ట్ చేస్తే ఇది కొంచెం పబ్లిక్ అయింది అన్నమాట. పబ్లిక్ అయిన క్రమంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది 4వ తారీఖు సాయంత్రం 5ంటికి తల్లిదండ్రులు